ఏదో పార్టీ అంట రమ్మంటోంది. సివిల్స్కి ప్రిపేర్ అవడం అంటే సొసైటీని స్టడీ చేయడం కూడా. వెళ్ళు తల్లి. నాన్ ఆల్కహాలిక్ పార్టీనే కదా. నమస్కారం, ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముఖ్యాంశాలు. యుద్ధంపై మరోసారి ట్రంప్ ఘాటు హెచ్చరిక. ఈ రాత్రికే ఇరాన్ నాగరికత అంతమవుతుందని ప్రకటన. దారుణంగా నాశనం చేస్తామని వ్యాఖ్య. రేపు తెల్లవారుజామున ముగియనున్న ట్రంప్ గడువు. ఏమాత్రం వెనక్కి తగ్గబోమన్న ఇరాన్. పశ్చిమాసియాలో కొనసాగుతున్న పరస్పర దాడులు. పశ్చిమాసియా యుద్ధంతో ప్రభావితమైన ఎంఎస్ఎంఈలను ఆదుకునే దిశలో కేంద్రం 2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారంటీ పథకం అమలు చేసేందుకు కసరత్తు. ఏపీలో 39,436 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్. అమరావతి క్వాంటమ్ వ్యాలీలోనే 3 సంస్థల ఏర్పాటుకు ఆమోదం. ఏసీబీకి చిక్కిన ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్. భారీగా అక్రమాస్తులు గుర్తింపు. బీఆర్ఎస్ పరిగి పర్యటనను అడ్డుకున్న పోలీసులు. హరీష్ రావు సహా నేతల అరెస్ట్. కాంగ్రెస్ సర్కారు అణిచివేతకు పాల్పడుతోందన్న మాజీ మంత్రి. కర్రెగుట్టలో అభివృద్ధి పనుల వేగం పెంచిన తెలంగాణ. పోలీస్ అవుట్పోస్ట్ ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్కు డీజీపీ భూమి పూజ. కేరళ, పుదుచ్చేరి, అసోంలో ముగిసిన ఎన్నికల ప్రచారం. 3 రాష్ట్రాల్లో ఎల్లుండి పోలింగ్. పటిష్ట ఏర్పాట్లు చేస్తున్న ఎలక్షన్ కమిషన్. పశ్చిమాసియాలో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్కు ఘాటు హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రితో అంతమవుతుందంటూ తన సామాజిక మాధ్యమంలో తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ఎప్పటికీ తిరిగి తీసుకురాలేనంత దారుణంగా నాశనం చేస్తామని ప్రకటించారు. ప్రపంచ చరిత్రలోనే ఈ రాత్రి కీలకమని తేల్చి చెప్పిన ఆయన భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 వరకే ఇరాన్కు గడువిచ్చారు. ఈలోగా ఇరాన్ నాయకత్వం నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇటు ట్రంప్ హెచ్చరికల్ని దృష్టిలో పెట్టుకుని ఇరాన్లో భారతీయులు 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది. పశ్చిమాసియాలో ఓవైపు యుద్ధం ఉధృతంగా సాగుతుండగా మరోవైపు అమెరికా, ఇరాన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. హర్మూజ్ అంశంలో వెంటనే ఒప్పందం చేసుకోకపోతే ఇరాన్ మొత్తం ఒక్క రాత్రిలోనే తుడిచిపెట్టుకుపోతుందని గత రాత్రి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ ధీటుగా స్పందించింది. ట్రంప్ హెచ్చరికలకు భయపడేది లేదన్న ఇరాన్ ఆయన హెచ్చరికలు అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు వ్యతిరేకంగా కొనసాగుతున్న దాడులపై ఎలాంటి ప్రభావం చూపబోవని పేర్కొంది. వరుస సైనిక వైఫల్యాలతో ట్రంప్ బాధ్యతారాహిత్యమైన బెదిరింపులు, ఆధారాల్లేని ఆరోపణలు చేస్తున్నారని ఖాతం అల్ అన్బియా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ ప్రతినిధి చెప్పినట్లు ఇరాన్కు చెందిన ప్రెస్ టీవీ వెల్లడించింది. ట్రంప్పై ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగర్ గాలిగాఫ్ సలహాదారు మెహదీ మహమ్మదీ మండిపడ్డారు. ఇరాన్ ముందు లొంగిపోవడానికి ట్రంప్నకు 20 గంటల సమయం మాత్రమే ఉందన్నారు. లేని పక్షంలో ఆయన మిత్రదేశాలు రాతి యుగానికి చేరుకుంటాయని హెచ్చరించారు. తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. మరోవైపు ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో దేశాన్ని కాపాడుకోవాలని యువతను ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ సుప్రీం కౌన్సిల్ ఆఫ్ యూత్ అండ్ అడోలసెంట్స్ కార్యదర్శి అలీరజా రహీమీ కోరారు. దేశంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ మానవహారాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. ఈ విద్యుత్ కేంద్రాలు ఇరాన్ భవిష్యత్తుకు, ఇరాన్ యువతకు చెందినవని ఆయన పేర్కొన్నారు. అటు తన హెచ్చరికలకు సంబంధించి ఇరాన్ వైఖరిపై ట్రంప్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇరాన్ నాగరికత ఈ రాత్రి అంతరించిపోబోతోందని ట్రూత్ సోషల్ వేదికగా పోస్ట్ చేశారు. అలా జరగటం తనకు ఇష్టం లేకపోయినా ఈ రాత్రికి ఏదైనా జరగొచ్చని రాసుకొచ్చారు. ఇరాన్లో ప్రస్తుతం కొత్త తెలివైన నాయకత్వం ఉందన్న ట్రంప్ కొత్త నాయకత్వం వల్ల ఈ రాత్రి అద్భుతాలు జరగవచ్చేమోనని అభిప్రాయపడ్డారు. చరిత్రలో అత్యంత ముఖ్యమైన క్షణాల్లో ఒకటిగా నిలిచే ఈ రాత్రి అసలు ఏం జరుగుతుందో చూద్దామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్లో 47 ఏళ్ల దోపిడీ, అవినీతి ఇక ముగియబోతున్నాయని ట్రంప్ తెలిపారు. చివరిగా ఇరాన్ ప్రజల్ని దేవుడు దీవించాలంటూ తన పోస్టులో పేర్కొన్నారు. ఇరాన్కు ట్రంప్ ఇచ్చిన గడువు భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 5:30 గంటల వరకు ఉంది. మరోవైపు దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతూనే ఉంది. ఇరాన్లోని ఎయిర్పోర్టులు, పెట్రోకెమికల్ కేంద్రాలపై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్లోని పలు ప్రాంతాల్లో అనేక మంది మృతి చెందారు.
ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలపై టెహ్రాన్ ప్రతిదాడులు చేస్తోంది. ఐఆర్జీసీ దాడుల భయంతో సౌదీ, బహ్రెయిన్లను కలిపే వంతెనను తాత్కాలికంగా మూసివేశారు. ఇరాన్ ఖర్గ్ ఐలాండ్ను లక్ష్యంగా చేసుకుని అమెరికా మరోసారి దాడులు చేసింది. అల్బోర్జ్ ప్రావిన్స్లోని నివాస ప్రాంతాలపై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 2 చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఖొర్రమాబాద్ ఎయిర్పోర్ట్పై వైమానిక దాడి జరిగినట్లు వెల్లడించింది. షిరాజ్లోని పెట్రోకెమికల్ కేంద్రంపై వైమానిక దాడి చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. టెహ్రాన్ దక్షిణాన ఉన్న మెహరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసరాల్లో పేలుళ్లు జరిగాయి. ఇరాన్లోని కిష్ ద్వీపంలో దక్షిణ ప్రాంతంలో దాడులు జరిగినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ధృవీకరించింది. ద్వీపంలో ఉన్న కంటైనర్ నౌకను గుర్తు తెలియని వస్తువు ఢీకొట్టిందని పేర్కొంది. సెంట్రల్ ఇరాన్లోని కాషాన్లో యాహ్యాబాద్ రైల్వే వంతెనపై ఇజ్రాయెల్ దాడి జరపగా 2 మరణించారు. పర్డిస్ నగరంలో కూలిపోయిన భవనాల శిథిలాల కింద నుంచి 6 మృతదేహాలను వెలికితీశారు. షహరియార్లోని ఒక నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ చేసిన వైమానిక దాడిలో 9 మంది మరణించినట్లు స్థానిక అధికారులు తెలిపారు. ఇరాన్ సైతం క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇరాన్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్టు ఐడీఎఫ్ పేర్కొంది. ఇజ్రాయెల్లోని ఐఫాపై ఆదివారం ఇరాన్ జరిపిన క్షిపణి దాడిలో మరణించిన 4 ఫిలిప్పీన్స్ మహిళ కూడా ఉన్నట్లు అధికారులు తెలిపారు. సిరియా రాజధాని డమాస్కస్ పరిసర ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. సెంట్రల్ ఇజ్రాయెల్పై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా పలు ప్రాంతాల్లో తీవ్ర నష్టం జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఉత్తర ఇజ్రాయెల్లోని పట్టణాలపై రాకెట్ దాడులు చేసినట్లు హెజ్బొల్లా ప్రకటించింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై సైతం ఇరాన్ దాడులు చేస్తోంది. సౌదీ అరేబియా జుబైల్లోని పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పై దాడి చేసినట్లు ఐఆర్జీసీ ప్రకటించింది. తాము 18 డ్రోన్లు అడ్డుకున్నట్లు సౌదీ అరేబియా వెల్లడించింది. ఇరాన్ నుంచి వస్తున్న క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్నట్లు యుఏఈ తెలిపింది. సౌదీ అరేబియా, బహ్రెయిన్ దేశాలను అనుసంధానించే కీలకమైన వంతెనను నిరవధికంగా మూసివేశారు. సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు చేసే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా 25 కిలోమీటర్ల ఈ వంతెనపై రాకపోకలను నిలిపివేసినట్లు తెలుస్తోంది. అటు జోర్డాన్లోని అఖాబా నగరంలో భారీ పేలుళ్లు వినిపించాయి. అయతుల్లా అలీ ఖమేనీ మరణంతో ఇరాన్ సుప్రీం లీడర్గా ఎన్నికైన మొజ్దాబా ఖమేనీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ప్రచారం జరుగుతోంది. ఆయన ఇరాన్లోనే ఒకచోట చికిత్స పొందుతున్నట్లు అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాల నివేదికల్లో వెల్లడైందని ది టైమ్స్ యూకే మంగళవారం కథనం ప్రచురించింది. మొజ్దాబా ప్రస్తుతం స్పృహలో లేరని, తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారని ఆ నివేదిక వెల్లడించింది. విషమ పరిస్థితిలో ఉన్న మొజ్దాబా ఖమేనీ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే ఎలాంటి నిర్ణయాల్లోనూ పాల్గొనే స్థితిలో లేరని తెలిపింది. పశ్చిమాసియాలో ఘర్షణలు ప్రారంభమైనప్పటి నుంచి మొజ్దాబా ఖమేనీ బహిరంగంగా ఎక్కడా కనిపించలేదు. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టిన రోజే మొజ్దాబా తన తల్లిదండ్రుల్ని కోల్పోయారు. అదే దాడిలో మొజ్దాబా భార్య, ఒక కుమారుడు కూడా మరణించారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రభావితమైన వ్యాపారాల్ని, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలను ఆదుకోవడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. 2.5 లక్షల కోట్ల రూపాయల క్రెడిట్ గ్యారంటీ పథకంతో ఎంఎస్ఎంఈలకు మద్దతిచ్చే యోచనలో ఉంది. యుద్ధ పరిణామాలతో రుణాలు తీసుకున్న వారు బకాయిలు చెల్లించలేకపోతే బ్యాంకులు రుణదాతలకు 100 కోట్ల వరకు ఉన్న రుణాలపై సుమారు 90% క్రెడిట్ గ్యారంటీని ఈ పథకం కింద కల్పిస్తారు. ఈ బ్యాంకు రుణాలకు గ్యారంటీని ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ ఎన్సీజీటీసీ అందిస్తుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం సుమారు 17,000 కోట్ల నుంచి 18,000 కోట్ల వరకు నిధుల్ని కేటాయించాల్సి ఉంటుంది. కోవిడ్-19 సమయంలో ఇలాంటి పథకం అనేక రంగాలు కుప్పకూలకుండా నిలదొక్కుకోవడానికి సహాయపడింది. ఇప్పుడు అదే తరహాలో యుద్ధం వల్ల ప్రభావితమైన ఎంఎస్ఎంఈలకు సాయం అందించాలని కేంద్రం భావిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా దేశంలో గ్యాస్ లభ్యత తగ్గిన నేపథ్యంలో వలస కార్మికులకు కేంద్రం ఊరట కల్పించింది. వలస కార్మికులను దృష్టిలో పెట్టుకుని 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరాను రెట్టింపు చేసింది. ఈ మేరకు రాష్ట్రాల్ని కోరుతూ పెట్రోలియం శాఖ కార్యదర్శి నీరజ్ మిత్తల్ లేఖ రాశారు. గ్యాస్ సరఫరాను నిర్ధారించాలని రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఓఎంసీల సాయంతో పౌర సరఫరాల శాఖ ద్వారా గ్యాస్ పంపిణీ చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లో 39,436 కోట్ల విలువైన 31 ప్రాజెక్టుల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా ప్రత్యక్షంగా 111,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని వెల్లడించింది. ప్రత్యేకించి అమరావతి, క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ఎస్ఐపిబి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 16వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో వివిధ రంగాల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. పరిశ్రమలు, విద్యుత్, ఐటీ, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో 39,436 కోట్లు విలువైన ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలియజేసింది. విద్యుత్ రంగంలో 12,552 కోట్లు విలువైన 8 ప్రతిపాదనలకు ఆమోదం తెలపగా 69,070 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో ఎస్ఆర్ రెన్యూవబుల్స్ హైబ్రిడ్ 1 లిమిటెడ్ సంస్థ కర్నూలు జిల్లాలో 2,714 కోట్లు, అనంతపురం జిల్లాలో 1,714 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. ఎస్ఈఎల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ఏలూరు, విజయనగరం జిల్లాల్లో 3,200 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. రాయలసీమ జిల్లాల్లో సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఆకర్షించాలని ఈ సందర్భంగా సీఎం దిశానిర్దేశం చేశారు. ఉత్పాదనకు అనుగుణంగా భవిష్యత్తులో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేలా ట్రాన్స్మిషన్ లైన్లను సిద్ధం చేసుకోవాలని సూచించారు. శ్రీ సిటీ, కొప్పర్తి, అనంతపురంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా పెట్టుబడుల్ని ఆకర్షించాలన్నారు. జీసీసీల ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టాలని సూచించారు. ఐటీ, ఈఎన్సీ రంగాల్లో 18,210 కోట్లు పెట్టుబడులు పెట్టే 11 ప్రతిపాదనలకు ఎస్ఐపిబి పచ్చజెండా ఊపింది. వీటి ద్వారా 36,411 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఈ పెట్టుబడుల్లో ఆర్ఆర్పీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సత్యసాయి జిల్లాలో 10,239 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. 3,017 ఉద్యోగాలు రానున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇన్ఫోసిస్ విశాఖ ఎండాడలో 750 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 7,000 ఉద్యోగాలు కల్పించనుంది. శ్రీటెక్ డేటా లిమిటెడ్ కాపులుప్పాడలో 1,800 కోట్లు, పీజీ టెక్నోఫ్లాస్ట్ సంస్థ శ్రీ సిటీలో 1,305 కోట్లు, ఎన్పీఎస్పీఎల్ స్పెషాలిటీ కెమికల్ సంస్థ చిత్తూరు జిల్లా కుప్పంలో 2,550 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. క్వాంటమ్ ఏఐ గ్లోబల్ సంస్థ అమరావతి క్వాంటమ్ వ్యాలీలో 108 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. పర్యాటక రంగంలో 200 కోట్లు పెట్టుబడులు పెట్టేలా 2 ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలపగా వీటి ద్వారా 270 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో 1,222 కోట్ల పెట్టుబడులు పెట్టే 2 ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలపగా 550 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఇండస్ట్రీస్, కామర్స్ విభాగంలో 8 ప్రతిపాదనలకు ఎస్ఐపిబి ఆమోదం తెలపగా 7,251 కోట్ల పెట్టుబడులు, 4,977 ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం వివరించింది. ఇందులో మెట్రో డెకరేటివ్ లిమిటెడ్ సంస్థ నాయుడుపేటలో 1,032 కోట్లు, ఆర్సిలర్ మిత్తల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ పెల్లెట్ ప్లాంట్ 3 ద్వారా విశాఖలో 1,400 కోట్లు, శామ్ మెటాలిక్స్ అండ్ ఎనర్జీ లిమిటెడ్ నెల్లూరు జిల్లాలో 3,678 కోట్ల పెట్టుబడి పెట్టనున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఎస్ఐపిబిలో ఆమోదం పొందిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చూడాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా సాకారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. 16వ ఎస్ఐపిబి సమావేశం ఆమోదించిన పెట్టుబడులతో కలిపి ఏపీలో గత 22 నెలల్లో ఇప్పటి వరకు 264 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వీటి ద్వారా 9.36 లక్షల కోట్ల పెట్టుబడులు, 9.6 లక్షల మందికి ఉద్యోగాలు దక్కనున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. వారం నుంచి చేస్తున్న సమ్మెను విరమించినట్లు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ప్రకటించింది. తమకు ఇవ్వాల్సిన బకాయిల్లో 1,000 కోట్ల రూపాయల్ని 10 రోజుల్లో చెల్లిస్తామన్న ప్రభుత్వ హామీ మేరకు సమ్మె విరమిస్తున్నట్లు ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు వెల్లడించాయి. మిగతా 1,000 కోట్ల బకాయిల్ని 2వ త్రైమాసికంలో ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసిందని తెలిపాయి. యూనివర్సల్ హెల్త్ స్కీమ్ అమలుపై కమిటీ ఏర్పాటుకు ప్రభుత్వం హామీ ఇచ్చిందని సంఘం సభ్యులు చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి ఇండస్ట్రియల్ పార్క్ కేటాయించిన భూముల్ని తిరిగి రైతులకు ఇచ్చే వరకు పోరాటం ఆగదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతుల్ని కలిసేందుకు వెళుతూ ఉండగా ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హరీష్ రావు వెంట వచ్చిన సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును సైతం అదుపులోకి తీసుకున్న పోలీసులు శంషాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం హరీష్ రావు సహా పలువురు బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మధ్యాహ్నం పరిగి బాధితుల్ని పరామర్శించేందుకు బయలుదేరిన హరీష్ రావును అప్పా జంక్షన్ వద్ద అదుపులోకి తీసుకోగా పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత పోలీసులు వదిలిపెట్టగా బయటకొచ్చిన బీఆర్ఎస్ నేతలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. భూములు కోల్పోతున్న రైతుల ఆవేదనను వినే తీరిక ప్రభుత్వానికి లేదన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్ ఉపసంహరించుకుని రైతులకు భూములు తిరిగి ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నువ్వు ప్రతిపక్షాల మీద ప్రజలను వేధిస్తూ పేదల ఇండ్లు కూలగొడుతూ రాక్షస ఆనందం పొందుతా ఉన్నావు. వికృతమైన పాలన అందిస్తా ఉన్నావు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు మంటగలిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకనాడేమో హైడ్రా పెట్టి పేదల ఇండ్లు కూల్చే ప్రయత్నం చేసినావు. ఒకనాడేమో మూసి అంటావు, అపార్ట్మెంట్లు కూలుస్తా అంటావు, ఆ మార్కెట్ యార్డ్ భూములు తీసుకుంటా కంపెనీలకు ఇస్తా అంటావు.
ఇవాళ పరిగిలో వ్యవసాయ భూములు లాక్కుంటా నా అనుయాయులకు కట్టబెడతా అని చెప్పి పరిగిలో రైతుల భూములు లాక్కుంటావు. ఎంతసేపు భూములే తప్ప నీ పాలన ఉందా? నీ 6 గ్యారెంటీలు ఏమైనాయి? ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కాళింగిరి శాంతిని ఏసీబీ అరెస్ట్ చేసింది. తాడేపల్లి, ఉండవల్లి సహా 4 ప్రాంతాల్లోని శాంతి ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు కీలక పత్రాలు, ఆస్తుల వివరాల్ని పరిశీలించిన అధికారులు భారీగా అక్రమాస్తులు గుర్తించారు. విశాఖ ఎండాడలో లగ్జరీ ఫ్లాట్, తాడేపల్లి కుంచనపల్లిలో G+2 భవనం గుర్తించారు. 770 గ్రాముల బంగారు నగలు, 3 కిలోల వెండి, 1.15 లక్షల నగదు, బ్యాంకు ఖాతాల్లో 3 లక్షలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తనిఖీల్లో వోక్స్వ్యాగన్ పోలో కారు, ద్విచక్ర వాహనం గుర్తించినట్లు తెలిపారు. అక్రమాల ఆరోపణలతో 2024 జూలై నుంచి 2026 మార్చి వరకు శాంతి సస్పెన్షన్లో ఉన్నారు. ఇటీవల హైకోర్టు ఆదేశంతో శాంతిని ప్రభుత్వం విధుల్లోకి తీసుకుంది. విశాఖ రుషికొండ భవనాల వినియోగంపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ అధ్యయన తుది నివేదిక సిద్ధం చేసింది. సచివాలయంలోని 2వ బ్లాక్లోని ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో కమిటీ ఇవాళ మరోసారి సమావేశమైంది. ఈ భేటీకి మంత్రులు పయ్యావుల కేశవ్, డీబీవీ స్వామి వర్చువల్గా హాజరయ్యారు. ఈ భేటీలో రుషికొండ ప్యాలెస్ను ప్రజల సందర్శనకు అనుమతించడం సహా ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మార్చే దిశలో చర్చించారు. సిఆర్జెడ్ నిబంధనల ప్రకారం హిల్ టాప్పై 2400 చదరపు మీటర్లు, కొండ కింద మరో 2400 చదరపు మీటర్ల భూమి అందుబాటులో ఉన్నట్లు కమిటీ గుర్తించింది. ఈ భవనాల నిర్వహణకు తాజ్, అట్మాస్ఫియర్ కోర్, లీలా, ఫెమా వంటి అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నందున ఆయా సంస్థలకు అవకాశం కల్పించే అంశంపై కమిటీ చర్చించింది. తుది నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని, ఆయన ఆదేశాల మేరకు మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ గెజెట్ విడుదల కావడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా పలువురు మంత్రులు, ఇతర నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏప్రిల్ 6వ తేదీ గొప్ప రోజుగా నిలిచిపోతుందని పవన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలియజేశారు. అమరావతిని ప్రజా రాజధానిగా అభివృద్ధి చేయడంలో అంతా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. 5.5 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అన్స్టాపబుల్ అని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధి మరింత బలోపేతమవుతుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చరిత్రాత్మక సందర్భమని హిందూపురం ఎమ్మెల్యే నటుడు బాలకృష్ణ తెలిపారు. ఏకైక రాజధానిగా అమరావతిని అధికారం చేయటం రైతుల త్యాగానికి, ప్రజల ఆశలకు, భవిష్యత్ తరాల కలలకు లభించిన న్యాయంగా అభివర్ణించారు. ఏపీ రాజధానిగా అమరావతి చట్టబద్ధత, గెజెట్ విడుదలపై హైకోర్టు సమీపంలో న్యాయవాదుల ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. సంబరాల్లో శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, రెరా చైర్మన్ శివారెడ్డి, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. న్యాయమూర్తుల బంగ్లాల నుంచి హైకోర్టు వరకు ర్యాలీ నిర్వహించారు. న్యాయదేవతకు కొబ్బరికాయలు కొట్టి హారతులిచ్చారు. ఈ సందర్భంగా అమరావతిని రాజధానిగా నిలిపేందుకు న్యాయవాదులు చేసిన కృషిని నేతలు కొనియాడారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉన్న కర్రెగుట్టల్లో ఇప్పుడు రోడ్లు వేయటం శుభ పరిణామమని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ సువర్ణతో కలిసి పర్యటించిన డీజీపీ కర్రెగుట్టల్లోని పామునూరు పోలీస్ అవుట్పోస్టుకు భూమి పూజ చేశారు. ఇంటర్ ఏజెన్సీ కోఆర్డినేషన్ సెంటర్కి కూడా శంకుస్థాపన చేశారు. పామునూరు గ్రామస్తులకు బియ్యం, నిత్యావసర వస్తువులు, సోలార్ లాంతర్లు పంపిణీ చేశారు. తెలంగాణ నక్సల్స్ విముక్త రాష్ట్రంగా మారిందన్న డీజీపీ స్థానికులకు ధైర్యం చెప్పేందుకే తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో రోడ్లు వేసి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని వివరించారు. సంతోషం ఏంటంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధికి కొంత ఆటంకాలు ఏర్పడినటువంటి సమస్య ఆల్మోస్ట్ తీరిపోయింది. అభివృద్ధికి దూరమైనటువంటి ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతాలలో ఓపెన్ అప్ చేయాలి, మిగతా ప్రపంచంతో అనుసంధానం చేయాలి. ఇట్లా చేస్తేనే ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, వెల్ఫేర్ యాక్టివిటీస్ వేగం పుంజుకుంటాయి అన్న ఉద్దేశంతో ఇటు తెలంగాణ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా భావించినాయి. మరి ముఖ్యంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్స్ చాలా ముందుకొచ్చి ఈ రోడ్డు కన్స్ట్రక్షన్ కి దారి చూపించినాయి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు పనిచేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. హైదరాబాద్ నిమ్స్లో సీఎస్ఆర్ ఫండ్స్తో కొనుగోలు చేసిన లీనాక్ యంత్రాన్ని మరో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి అని చెప్పిన మంత్రి పేదల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. నిమ్స్లో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్న మంత్రి రాబోయే రోజుల్లో టిమ్స్, వరంగల్ ఆసుపత్రుల్లోనూ ఈ తరహా యంత్రాలు అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం బీపీ, షుగర్, క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందన్న మంత్రి 90% చికిత్సలు జిల్లా స్థాయిలోనే పూర్తి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.
అడ్వాన్స్ మిషన్ అనేది ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు నిమ్స్లో ఏర్పాటు చేశాము. క్యాన్సర్కు సంబంధించి 4 రకాల ట్రీట్మెంట్, సర్జికల్ ఆన్కాలజీ కానీ, రేడియేషన్ ఆన్కాలజీ కానీ, మెడికల్ ఆన్కాలజీ కానీ అన్ని రకాలుగా ట్రీట్మెంట్కు నిమ్స్ సిద్ధంగా ఉన్నది, ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నది. పేదవానికి ఈ ట్రీట్మెంట్ అందియాలనే ఒక కమిట్మెంట్ తోటి ఈ మిషన్ ఇన్స్టాల్ చేయడం జరిగింది. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అసోసియేట్ డీన్ మంతటి గోవర్ధన్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఫెర్టిలైజర్ లైసెన్స్ ఇప్పిస్తామని చెప్పి ఒకరి నుంచి ₹1,00,000 లంచం తీసుకుంటున్న గోవర్ధన్ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎల్బీనగర్లోని గోవర్ధన్ నివాసంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో ముఖ్య పత్రాలు, నగదు లావాదేవీలపై ఆరా తీశారు. పదోన్నతులు సహా పెండింగ్ సమస్యల పరిష్కారం కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో ఆర్టిజన్, అన్మాన్డ్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ సమస్యలపై అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్లకు రావాల్సిన ప్రమోషన్లు ఏళ్ల తరబడి ఆలస్యమవుతున్నాయని, ఇతర ఉద్యోగులతో సమాన సౌకర్యాలు కల్పించకపోవడం అన్యాయమని హన్మకొండలో విమర్శించారు. ఫీల్డ్లో పనిచేసే అన్మాన్డ్ కార్మికులు నిరంతరం ప్రమాదాలకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్నారని, మృతుల కుటుంబాలకు సరైన ఉపాధి, సహాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టిజన్, అన్మాన్డ్ కార్మికుల్ని విద్యుత్ సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. అపోలో రికార్డును చెరిపేసిన ఆర్టెమిస్ 2 వ్యోమగాములు తమ చంద్రయానాన్ని పూర్తి చేసుకున్నారు. గతంలో ఏ మానవుడు వెళ్లనంత దూరం అంతరిక్షంలోకి వెళ్లిన తర్వాత ఆర్టెమిస్ నౌక తిరిగి భూమికి పయనమైంది. 7 గంటల పాటు చంద్రుడి చుట్టూ తిరిగిన వ్యోమగాములు జాబిలి తాత్కాలికంగా సూర్యుడిని అడ్డుకోవడంతో అంతరిక్షంలో సంపూర్ణ సూర్యగ్రహణాన్ని వీక్షించారు. కారు చీకటిలో మెరుస్తున్న బుధుడు, శుక్రుడు, అంగారకుడు, శనిగ్రహాల్ని చూశారు. అర్ధశతాబ్దం క్రితం నాటి నాసా తొలి అన్వేషణల గుర్తుగా అపోలో 12, 14 ల్యాండింగ్ సైట్లు కూడా వ్యోమగాములకు కనిపించాయి. ఈ క్రమంలో ఆర్టెమిస్ 2 నౌక 1970లో అపోలో 13 నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. నాసాకు చెందిన ఓరియన్ క్యాప్సూల్ భూమి నుంచి గరిష్టంగా 4,06,771 కిలోమీటర్ల దూరం చేరుకుంది. ఇది అపోలో 13 కంటే 6,600 కిలోమీటర్లు ఎక్కువ. ఆర్టెమిస్ 2 ప్రయాణం శుక్రవారం పసిఫిక్ మహాసముద్రంలో దిగడంతో ముగుస్తుంది. వ్యోమగాములు శక్తివంతమైన నికాన్ కెమెరాలతో పాటు ఐఫోన్లను కూడా ఉపయోగించి చంద్రునిపై ఉన్న పెద్ద బిలాల్ని చిత్రీకరించారు. ఒక బిలానికి తమ క్యాప్సూల్ పేరైన ఇంటిగ్రిటీ పేరు పెట్టారు. రెండోది కమాండర్ వైజ్మాన్ భార్య పేరైన క్యారోల్ పేరు పెట్టారు. కేరళ, పుదుచ్చేరి, అసోంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి తెరపడింది. ఈ నెల 9న కేరళ, పుదుచ్చేరి, అసోం ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో అసోంలోని మొత్తం 126 స్థానాల్లో 722 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కేరళలోని 140 స్థానాలకు 883 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పుదుచ్చేరిలోని 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్తో కలిపి మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. భారత పౌర అణు కార్యక్రమంలో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. తమిళనాడులోని కల్పకంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ విజయవంతంగా అణు విచ్ఛిత్తి ప్రక్రియ సాధించింది. ఈ అపూర్వ ఘట్టంపై ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ విజయం దేశానికే గర్వకారణమని ప్రధాని ఎక్స్లో పోస్టు చేశారు. దేశ పౌర అణు ప్రయాణంలో నిర్ణయాత్మక అడుగుపడిందని, అణు కార్యక్రమం 2వ దశలోకి విజయవంతంగా ప్రవేశించిందని తెలిపారు. ఈ అధునాతన రియాక్టర్ తాను వినియోగించే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. ఇది భారత శాస్త్రవేత్తల అపార సామర్థ్యానికి, ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనమని ప్రధాని కొనియాడారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన శాస్త్రవేత్తలు, ఇంజనీర్లకు హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. కల్పకంలోని ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లో ఇంధనం నింపే ప్రక్రియ గత ఏడాది అక్టోబర్లో ప్రారంభమైంది. ఇప్పుడు క్రిటికాలిటీ సాధించింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సమర్థించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది. ఈ వ్యవహారం పూర్తిగా మతపరమైన విశ్వాసాలకు, సంప్రదాయాలకు సంబంధించిందని స్పష్టం చేసింది. ఇందులో న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోకూడదని పేర్కొంది. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సంబంధించి గతంలో వెలువడిన తీర్పుల్ని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని 9 మంది జడ్జిల ధర్మాసనం సమీక్షిస్తోంది. ధర్మాసనం ముందు కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ప్రాచీన కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయాలకు అనుగుణంగానే ఈ నిషేధం విధించారని పేర్కొన్నారు. అంతేకాని ఇందులో వివక్ష ఏమీ లేదని ధర్మాసనానికి వివరించారు. ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తే ఆరాధనా స్వరూపాన్నే మార్చివేస్తుందని చెప్పారు. మతపరమైన ఆచారాలు హేతుబద్ధంగా లేదా ఆధునికంగా ఉన్నాయా లేదో పరీక్షించడం కోర్టుల పని కాదని చెప్పారు. అందుకే మహిళల ప్రవేశంపై ఆంక్షలు కొనసాగించాలని తుషార్ మెహతా కోర్టును కోరారు. ఈ కేసుపై విచారణ ఏప్రిల్ 22 వరకు కొనసాగనుంది.